శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. కృష్ణుడు అనుగ్రహించిన భగవద్గీత శ్లోకాలను, వాటి అర్థాలను మనం ఒక్కొక్కటి అనుభవిస్తూ వస్తున్నాం. మొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలో మనం ఏ సందర్భం వరకు తెలుసుకున్నాం? దుర్యోధనుడు పాండవుల సైన్యం గురించి, తన సైన్యం గురించి తన గురువైన ద్రోణాచార్యులకు వివరిస్తూ ఉన్న సందర్భం వరకు మనం తెలుసుకున్నాం. అలా ద్రోణాచార్యులకు దుర్యోధనుడు వివరిస్తూ తన సైన్యంలో ఉన్న సేనాధిపతులను చూసి ఇలా అంటున్నాడు. ఇది 11వ శ్లోకం. అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః భీష్మ ఏవ అభిరక్షంతు భవనః సర్వ ఏవ హి. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటి అంటే, మీరు ఏర్పాటు చేసుకున్న వ్యూహాల ప్రకారం మీరు నిలబడి, వ్యూహం అంటే ఇంతకు ముందుగానే మీకు చెప్పాను, పద్మం యొక్క ఆకారంలో నిలబడి యుద్ధం చేస్తే దానిని పద్మం వ్యూహం అని, అదేవిధంగా చక్రం యొక్క ఆకారంలో నిలబడి యుద్ధం చేస్తే దానిని చక్ర వ్యూహం అని అంటారు. ఇలా అనేక రకాల యుద్ధం చేయడానికి అనువైన ఆకారాలతో, వ్యూహాలతో నిలబడిన సైన్యంతో మీ స్థానాలలో నిలబడి మీరు యుద్ధం చేస్తూ పితామహుడైనటువంటి భీష్మాచార్యుల వారిని రక్షిస్తూ ఉండండి అని తన సేనాధిపతులకు ఉత్తర్వు జారీ చేశాడు దుర్యోధనుడు. భీష్మాచార్యుల వారిని రక్షించవలసిన అవసరం ఏమి? తనను తాను రక్షించుకోలేడా? భీష్మాచార్యుల వారు యుద్ధరంగంలో దిగాడు అంటే అరవీర భయంకరుడు. భీష్మాచార్యుల వారి ముందు నిలబడి యుద్ధం చేయగల వీరుడు లేడు. ఒకానొక సందర్భంలో క్షత్రియుడన్నవాడు ఈ భూమండలంపై ఉండకూడదు అని రాజులందరినీ సంహరించిన పరశురాముడు భీష్మాచార్యుల వారికి గురువు. అలాంటి పరశురాముల వారితో భీష్మాచార్యుల వారు ఒకానొక సందర్భంలో యుద్ధం చేయవలసి వచ్చింది. ఆ యుద్ధంలో పరశురాముణ్ణి అంటే తన గురువునే ఓడించిన మహావీరుడు భీష్మాచార్యుల వారు. తాను కోరుకుంటే తప్ప మరణము సంభవించదు, చిరంజీవి. అలాంటి భీష్మాచార్యులను రక్షించండి అని దుర్యోధనుడు సేనాధిపతులకు ఎందుకు చెప్పాడు అంటే, తనకు తెలుసు తన సేనకు ప్రాణవాయువు లాంటి వాడు భీష్మాచార్యుల వారు, పెద్దవాడు. భీష్మాచార్యులు లేకపోతే తాను గెలవలేడు. అందుకనే అంత పెద్ద పీట వేసి భీష్మాచార్యుల వారిని గౌరవిస్తున్నాడు. ఇందులో మనం తెలుసుకోవలసింది ఏంటి అంటే, పెద్దలను గౌరవిస్తున్నాము అంటే వారు మన శ్రేయస్సును కోరి చెప్పిన మాటలను కూడా వినాలి. అంతేకాని మనకు అనుకూలంగా ఉంటేనే పెద్దలను గౌరవించడం కాదు. నిజంగా దుర్యోధనుడికి భీష్మాచార్యుల వారిపైన అంత గౌరవం, భక్తి ఉంటే పాండవులతో యుద్ధం వద్దు, వారు మీ తమ్ముళ్ళే, ఇద్దరూ రాజ్యాన్ని పంచుకొని పాలించండి అని అంటే విన్నాడా దుర్యోధనుడు? అలా వినకుండానే కదా ఇప్పుడు యుద్ధం వరకు వచ్చింది. కాబట్టి పెద్దలను గౌరవించడం అంటే వారు చెప్పిన మాటలు కూడా వినాలి. అంతేకాని మనకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే గౌరవించి ఏం ప్రయోజనం? అది మన వినాశనానికి కారణమవుతుంది. అలా దుర్యోధనుడు చెప్పగానే ఆ దుర్యోధనుడి యొక్క మాటలు విన్న భీష్మాచార్యుల వారు ఏం చేశారో అన్నది మరొక భాగంలో తెలుసుకుందాం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః.